గ్యాస్ స్టవ్ కొలరెక్టాల్ సమస్యలకు ఇంకా భయం వద్దు. మన హైదరాబాద్ లోనే వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్. అతిథిలా రండి, కుటుంబ సభ్యుడిలా వెళ్ళండి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో అయితే విషాదకర సంఘటన చోటు చేసుకుంది. సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అయితే ప్రహారీ గోడ కూలి ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన కలకలం రేపిందని అయితే చెప్పొచ్చు. వరుణ్ తేజ్ 14 ఏళ్ళు, అలానే మరొక యాకాబు అనే ఇంకొక విద్యార్థి కూడా ఆ గోడ దగ్గర ఆడుకుంటూ ఉండగా ఆ గోడ కూలి ఒక విద్యార్థి చనిపోవటం, మరో విద్యార్థికి దెబ్బలు తగిలి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందడం కూడా జరుగుతుంది. అయితే వరుణ్ తేజ్ అనే విద్యార్థి అక్కడ తీవ్ర గాయాలతో మృతి చెందడంతో అక్కడ కుటుంబ సభ్యులు వచ్చి స్కూల్ దగ్గర అయితే తీవ్రంగా రోధిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కూడా కలవరపెడుతుంది. విద్యార్థి అక్కడ ఆడుకుంటూ ఉండగా గోడ కూలి మృతి చెందడం నిజంగా బాధాకరమని, ఈ ఘటనపై ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు విచారణ చేపట్టి తమ కుమారుడి మృతికి న్యాయం చేయాలని అయితే కుటుంబ సభ్యులు మృతదేహంతో స్కూల్ ఎదుట బైఠాయించి అక్కడ ధర్నాకైతే దిగడం జరిగింది. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొందని అయితే చెప్పొచ్చు. కుమారుడు మృతి చెందడంపై కుటుంబ సభ్యులు అక్కడ తీవ్రంగా రోధిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. అంతేకాకుండా ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొందని అయితే చెప్పొచ్చు. అప్పటి వరకు చక్కగా తమ విద్యార్థులతో స్కూల్లో ఆనందంగా గడిపిన విద్యార్థి మరుక్షణంలో వ్యక్తిజీవిగా అలా పడి ఉండటంతో ఆ స్కూల్లో ఉన్న విద్యార్థులు కూడా ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఈ ఘటనపై అయితే గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కూడా స్పందించారు. ఈ సంఘటనని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తానని, విద్యార్థి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తానని కూడా ఆమె హామీ ఇవ్వడం కూడా జరిగినట్లు అక్కడ తెలుస్తా ఉంది. ఏదైనా సరే ఇటువంటి ఏవైతే ఉన్నాయో స్కూల్ భవనాలు ఇవన్నీ శిథిలావస్థకు చేరిపోయి అధ్వానంగా ఉండేటప్పుడు కొంచెం పర్యవేక్షించి విద్యార్థులను అటువైపు వెళ్లకుండా ఉండి తగి జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇటువంటి ప్రమాదం జరిగి ఉండేది కాదు అని అక్కడ స్థానికులు కూడా చర్చించుకున్న అంశం కూడా అక్కడ కనిపిస్తా ఉంది. ఏదైనా సరే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చిన్న వయసులోనే విద్యార్థులు ఇలా తనువు చాలించడం నిజంగా బాధాకరమని అయితే చెప్పొచ్చు.